ఈ కథ 13వ శతాబ్దంలో మన తెలుగు నేలపైన ఓరుగల్లు కోటలో మొదలవుతుంది. అప్పట్లో కాకతీయ చక్రవర్తులు ఈ అపురూపమైన వజ్రాన్ని గోల్కొండ గనుల నుండి వెలికితీశారు. దీని పేరు అప్పట్లో కోహినూర్ కాదు, కాని దీని వెలుగు సూర్యుడిని తలపించేది. కాకతీయులు దీనిని భద్రకాళిమాత కన్నుగా ప్రతిష్ఠించారు. అయితే ఒక పురాతన తాళపత్ర గ్రంథం ప్రకారం ఈ వజ్రాన్ని తాకే అర్హత కేవలం దైవానికి లేదా స్త్రీకి మాత్రమే ఉంది. ఒకవేళ ఏ పురుషుడైనా దీన్ని తన అధికారం కోసం వాడుకోవాలని చూస్తే అతని వంశం నాశనమవుతుందని ఆనాడే హెచ్చరించారు. కాని అధికారం ముందు ఈ హెచ్చరికలు ఎవరికి వినిపిస్తాయి? ఆ వజ్రం మీద కన్ను పడిన రోజు నుండే కాకతీయ సామ్రాజ్యానికి చీకటి రోజులు మొదలయ్యాయి. అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫూర్ ఓరుగల్లుపై దాడి చేసినప్పుడు కొన్ని వేల మంది సైనికుల శవాల మధ్య నుండి ఈ వజ్రాన్ని దొంగిలించాడు. దేవత కన్ను నుండి ఆ వజ్రాన్ని వేరు చేసిన క్షణమే ఆ శాపం బయటకు వచ్చింది. మాలిక్ కాఫూర్ ఆ వజ్రాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లిన కొద్ది కాలానికే ఖిల్జీ వంశంలో అంతర్గత యుద్ధాలు మొదలయ్యాయి. ఒకరినొకరు చంపుకున్నారు, విషం ఇచ్చుకున్నారు. ఢిల్లీ సుల్తానుల సింహాసనం రక్తం పారింది. ఆ వజ్రం ఒక చేతి నుండి మరో చేతికి మారుతున్న కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఈ వజ్రం తన అసలైన విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధమవుతోంది. Only the beginning.